లిఫ్టీ కార్యక్రమం ద్వారా 2654 కోట్ల రూపాయలను కేటాయించగా అందులో డిసెంబర్ 31 నాటికి 852.52 కోట్ల రూపాయలు కేటాయించింది. నగర ప్రజలు నగర మౌలిక సదుపాయాలు మెరుగైన రవాణా వ్యవస్థతో పాటుగా జిహెచ్ఎంసి ఆర్థిక భారం లేకుండా చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మనం బడ్జెట్ ప్రవేశపెట్టుకుందాము. బడ్జెట్ పైన మాట్లాడే వాళ్ళు ఫస్ట్ మన్మోహన్ సింగ్ గారి 2 నిమిషాలు నివాళులు అర్పించుకున్నాక దాని తర్వాత we will start with the budget. 2 నిమిషాలు మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా మనం ఆల్రెడీ మౌనం మనం పాటించేసాం. మనం ఆల్రెడీ చేసేసాం కదా మన్మోహన్ కి. అది బడ్జెట్ ప్రవేశపెట్టేస్తున్నాం. బడ్జెట్ no we will start with the budget first. whichever party wants to speak, నేను మీరు చేతులు లేపండి. ఎవరు బడ్జెట్ గురించి మాట్లాడతారు? బడ్జెట్ గురించి ఎవరు? No, we wanted to budget first session. I wanted to budget. బడ్జెట్ ఎవరు మాట్లాడతారు? బడ్జెట్ ఎవరు మాట్లాడగలరు? బడ్జెట్ ఎవరు మాట్లాడాలనుకున్నారు? చేయలేపండి. బడ్జెట్ ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? Budget. First it will be budget. First. Budget. I think order lo undali. House should be ordered. House should be under order. House should be under order. Please sit up. కూర్చోండి. గౌరవ సభ్యుల్ని కోరుతున్నాను, కూర్చోండి. మీరు ఫస్ట్ కూర్చోండి. ఎవరు కూడా నుంచోకూడదు. Nobody should stand. All of you please respect and sit down. Please sit down. కూర్చోండి. మీకు ప్రత్యేకంగా మీకు చెప్పినక్కర్లే, కూర్చోండి. వాళ్ళందరూ ఎట్లా కూర్చున్నారు? ప్రత్యేకంగా చెప్పినక్కర్లే, కూర్చోండి. Sit down. I said sit down. I said sit down. వాళ్ళు ఎట్లా కూర్చున్నారు చెప్పాలని, వాళ్ళు ఎట్లా sit down. One second. Can you give a chance for the chair to speak? Can you give a chance to the chair to speak? Please, all of you sit down. With respect ఇవ్వండి. వాళ్ళు ఎక్కించుకొచ్చారు, కూర్చోండి. టిఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారు, కూర్చోండి. Sit down. Look, not stand like that. Be in order first. House should be in order first. మీరు నిమిషమాలని కూర్చోండి. మళ్ళీ విజయ్ గారు నేను సెపరేట్ గా చెప్పనక్కర్లేదు, కూర్చోండి. When everybody is respecting and sitting down, then house is sitting. కూర్చోండి, మీరు కూర్చోండి. వెంకటేష్ గారు కూర్చోండి. Don't you respect the chair? Sit down. విజయ్ గారు sit down. సునీత గారు కూర్చోవాలి. కూర్చున్నాక మాట్లాడండి. మీరు అట్లా నుంచోకూడదు. Chair says sit down. Everybody is respecting. First, you try to respect the chair. And then speak. నిమిషం. థ్యాంక్ యూ. కూర్చోండి అన్న. థ్యాంక్ యూ. సరే, తప్పకుండా మీరు కూర్చోండి, నేను చెప్తాను.
ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సహకరించండి. ఈ రోజు బడ్జెట్ గురించి రజిత గారు ఫస్ట్ మాట్లాడండి. రజిత గారు మాట్లాడండి. ఇక్కడున్న మేయర్ గారికి, నాతోటి కార్పొరేటర్లకు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి, ఎక్స్ సభ్యులకు, అధికారులకు అందరు కూడా నమస్కారం. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలి సభ్యులుగా ఉండి గర్వపడిన 10 సంవత్సరాలుగా వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ సెక్షన్ 89 mayor to withdraw the member who disturbs business of the house. Let's don't cause any disruption. I'm again, once again, I'm telling you, don't force yourself to go out. Don't force yourself to go out. Sit down. Mayor గారికి, నాతోటి కార్పొరేటర్ ఎమ్మెల్యే గారికి, ఎక్స్ ఆఫీషియల్ సభ్యులకు, అధికారులకు అందరు కూడా నమస్కారం. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలిలో సభ్యురాలిగా ఉన్నది గర్వపడుతున్నా. గత 10 సంవత్సరాలుగా దివాదేశ విధంగా ఉన్న పరిస్థితులను చూస్తే నిజంగా బాధ అవుతుంది. జీతాలు చెల్లించలేని, పనులు చేసే బిల్లులు కట్టడం, వాటి ధర్నాలు చేసే పరిస్థితి మీకు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ముందు ప్రతి ఏడాది 400 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తుండే. మరి బీఆర్ఎస్ హయాంలో 7,000 కోట్ల రూపాయల అప్పులకి తీసుకుపోయింది బీఆర్ఎస్ పాలకులు. మరి ఇప్పుడు వచ్చినాక నిర్జీవంగా జీహెచ్ఎంసీ పునర్జీవం పోసిర్రు. మరి మన రేవంత్ ఇటు సీఎం రేవంత్ వచ్చినాక సీఎం రేవంత్ అని వచ్చినాక నిర్జీవంగా తయారవుతున్న జీహెచ్ఎంసీని మరి పునర్జీవం పోసిర్రు. ఇటు మూసి రక్షణలైనా నలుదిక్కులో కృష్ణాని మరి హైడ్రా కూడా మరి రేవంత్ అన్న నిజాయితీగా ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా నిజాయితీగా